డే 2 ఇన్ మున్నార్. ఎర్లీ మార్నింగ్ 8 స్టార్ట్ అయ్యాము. ఐటినరీ ప్రకారం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అవి. హిల్ స్టేషన్స్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ద్రాగా అని ఉంటుంది. ఇక్కడ కేరళ షోస్ డాన్సెస్ అవుతాయి. మార్నింగ్ మనము వెళ్ళే ముందే బుక్ చేసుకోవాలి ఫస్ట్, లేకపోతే బుకింగ్స్ అయిపోతాయి. ఫైర్ షోస్ ఇంకా కథకళి షోస్ ఉంటాయి. మేమైతే కథకళి షోని బుక్ చేసుకున్నాము. ఇవి సీట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ గ్రీన్ రిడ్జ్ ఆపోజిట్లోనే అన్నపూర్ణ రెస్టారెంట్ అని ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు ఇండియన్ ఫుడ్స్ దొరకట్లేదు అంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడికి వచ్చేసేయండి. మా మమ్మీ లిటిల్ హార్ట్స్ చిన్నపిల్లలా ఎలా తింటుందో చూడండి. లాస్ట్ జనరేషన్స్ ఆఫ్ మామ్స్. టీ మ్యూజియంకి వెళ్తున్నాం ఇప్పుడు మేము. నెక్స్ట్ అది వేరే షాట్లో పెడతాను. నెక్స్ట్ టీ మ్యూజియం నుంచి రోజ్ గార్డెన్కి వెళ్తున్నాం. ఆ వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. రోజ్ గార్డెన్ పక్కనే శివయ్య గుడి ఉంది చిన్నగా. ఇక్కడ ఇంకా చూడగానే మంచిగా అనిపించేసింది. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ ₹50 అండ్ ఇంకా చిల్డ్రన్స్కి ₹25. ఫోటోగ్రఫీ ఏమైనా తీసుకోవాలనుకుంటే ₹500. కెమెరా తీసుకెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు దానికి కూడా. హిల్ స్టేషన్స్లో పైన ఉంటుంది రోజ్ గార్డెన్. మొత్తం అన్ని రోసెసే ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ట్రీస్ లాగా ఉంటాయి. ఏంటంటే క్యాక్టస్ ట్రీ అలాంటివి. ఇంక ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై ఇది ఉండే. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇదేమో స్కార్లెట్ క్లాక్ వైన్ ప్లాంట్. ఫోటోషూట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ట్రీస్ రోసెస్ మధ్యలో మాత్రం చాలా బాగా వస్తున్నాయి పిక్స్. నా పిక్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. కొన్ని పిక్స్ తీసేసుకొని ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ఈకో పాయింట్కి వెళ్ళాము. నెక్స్ట్ ఈకో పాయింట్ వ్యూ దగ్గర ఏంటి అంటే మనం ఏదైనా నేమ్ పిలిచినా కానీ ఏదైనా మాట్లాడగానే అది మనకు రివర్స్ వినిపిస్తుంది. ఇంత ముందుకు ఒక చిన్న బాబు నేమ్ పిలిచారు కదా అలా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కుండాల డ్యామ్. బయట చిన్న షాప్స్ ఉన్నాయి. ఇది జస్ట్ నార్మలే ఉంది వాటర్ ఇంకా డ్యామ్. కేరళ శారీస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. మా డ్రైవర్ మాత్రము ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్, గవర్నమెంట్ వాళ్ళది అంట. అంటే ఈ కేరళ శారీస్ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడే రెడీ చేస్తారు అన్నీ. కాస్ట్ కూడా రీజనబుల్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 800,000 నుంచి ఉన్నాయి. తర్వాత ఇంకా 3,000 5,000 దాకా ఉన్నాయి శారీస్. చూడడానికి కొన్ని సిల్క్ లాగా కనిపిస్తాయి కానీ అన్ని కాటన్ క్లాత్సే ఈ కేరళ శారీస్ అన్నీ. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ఒక శారీ తీసుకుంటా అని చెప్పేసి ఈ శారీ తీసేసుకుంది. ఒకటి శారీ తీసేసుకొని ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాము మేము.